మీది కూడా పోయిందా? మరి మీ ఎట్లా ఎన్ని గంటలకు వచ్చిర్రు? మరి మీరు అడ్డుకునే ప్రయత్నం ఏం చేయలేదు? ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా చెప్పడానికి. మన వచ్చి కూల్ చేసి ఏం చేస్తాం? సడన్ వచ్చి కూల్ చేసారా? మరి గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా టచ్ చేసినాయా? ఇప్పుడే ఈయనచ్చినప్పటి నుంచే చేస్తుండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత ముందు మేము ఎవ్వరు ఏమనలే. ఎవరు ఏమనలేదు. మరి ఎందుకు మరి చిన్న చిన్న ఇవి ఇట్లా ఊలో కొడితే ఇప్పుడు మీరు ఏం పెట్టి కట్టుకోవాలి మళ్ళీ షాప్ లో? చెప్పు ఆయన ఇప్పుడు ఏమైనా ఇస్తుండ మనకి? మా మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అంటుండే అమ్మా. ఆయన ఏం చేస్తుండే? ఏం చేస్తలేడు. అంతేనా? ఏ మహిళ కోటీశ్వరాలు కాలేదు, ఏ మహిళ కాలేదు ఇప్పటిదాకా. అయ్యిందన్నట్టు కూడా ఏం చరిత్ర లేదు. ఏమన్నా రికార్డు తీసి చెప్పండి. ఏ మహిళ కోటీశ్వరాలు ఉంది, ఏ మహిళ కారు పథకాలు వచ్చినాయి, ఏ మహిళ ఎంత యూనిట్ ఉంది, ఎంత సక్సెస్ అయింది అనేది ఒకటి రికార్డు తీయండి. రికార్డు తీసి అడగండి ఫస్ట్ ఎవరు కోటీశ్వరాలు అయ్యారు అనేది తెలుస్తుంది. మధ్య తరగతి ఉన్నాడు, మధ్య తరగతిగా ఉన్నాడు, కోటీశ్వరుగా ఉన్నాడు. అంటే ఈ 1 year పాలన ఎట్లుందమ్మా? చాలా చండాలంగా ఉంది. నన్ను అడిగితే మాత్రం అసలు బాగాలేదని చెప్తున్నా. అసలు ఓట్లు వేయడు వాడు. ఓట్లు వేయకపోతుండే అసలు కాంగ్రెస్ వస్తే ఇట్లా చేస్తా అంటే. మీది కూడా పోయిందా? మరి మీ ఎట్లా ఎన్ని గంటలకు వచ్చిర్రు? మరి మీరు అడ్డుకునే ప్రయత్నం ఏం చేయలేదు? ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా చెప్పడానికి. మన వచ్చి కూల్ చేసి ఏం చేస్తాం? సడన్ వచ్చి కూల్ చేసారా? మరి గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా టచ్ చేసినాయా? ఇప్పుడే ఈయనచ్చినప్పటి నుంచే చేస్తుండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత ముందు మేము ఎవ్వరు ఏమనలే. ఎవరు ఏమనలేదు. మరి ఎందుకు మరి చిన్న చిన్న ఇవి ఇట్లా ఊలో కొడితే ఇప్పుడు మీరు ఏం పెట్టి కట్టుకోవాలి మళ్ళీ షాప్ లో? చెప్పు ఆయన ఇప్పుడు ఏమైనా ఇస్తుండ మనకి? మా మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అంటుండే అమ్మా. ఆయన ఏం చేస్తుండే? ఏం చేస్తలేడు. అంతేనా? ఏ మహిళ కోటీశ్వరాలు కాలేదు, ఏ మహిళ కాలేదు ఇప్పటిదాకా. అయ్యిందన్నట్టు కూడా ఏం చరిత్ర లేదు. ఏమన్నా రికార్డు తీసి చెప్పండి. ఏ మహిళ కోటీశ్వరాలు ఉంది, ఏ మహిళ కారు పథకాలు వచ్చినాయి, ఏ మహిళ ఎంత యూనిట్ ఉంది, ఎంత సక్సెస్ అయింది అనేది ఒకటి రికార్డు తీయండి. రికార్డు తీసి అడగండి ఫస్ట్ ఎవరు కోటీశ్వరాలు అయ్యారు అనేది తెలుస్తుంది. మధ్య తరగతి ఉన్నాడు, మధ్య తరగతిగా ఉన్నాడు, కోటీశ్వరుగా ఉన్నాడు. అంటే ఈ 1 year పాలన ఎట్లుందమ్మా? చాలా చండాలంగా ఉంది. నన్ను అడిగితే మాత్రం అసలు బాగాలేదని చెప్తున్నా. అసలు ఓట్లు వేయడు వాడు. ఓట్లు వేయకపోతుండే అసలు కాంగ్రెస్ వస్తే ఇట్లా చేస్తా అంటే. ఇట్లా దౌర్జన్యం చేసి